अपोलो कोक्लियर इम्प्लांट क्लिनिक अपोलो हॉस्पिटल हैदराबाद ने 3 भाई बहनों पर कामयाबी के साथ कोक्लियर इम्प्लांट सर्जरी की, जो कि हम आहंग शादी की वजह से गूंगे और बहरे पैदा हुए हैं। 3 बच्चे, बेबी धरानी उम्र 3 साल, बेबी पवित्रा उम्र 4 साल और मास्टर अर्जुन उम्र 5 साल है। मिस्टर ए सत्या रामलू और मिसेस ममता पैदाइशी तौर पर समाज की मुकम्मल खराबी थी और वो सुन या बोल नहीं सकते थे। इलाज के अखराजात इनके वालिद के वसाइल से बहुत ज्यादा थे, जो मिरालगुड़ा में एक कॉन्ट्रैक्ट ड्राइवर हैं और इसलिए मदद के लिए अपोलो हॉस्पिटल हैदराबाद के ENT और कोक्लियर इम्प्लांट क्लिनिक से रजू हुए। अपोलो कोक्लियर इम्प्लांट क्लिनिक ऐसा पहला क्लिनिक है जो 1994 में जनूबी हिंदुस्तान में अपोलो हेल्थ सिटी हैदराबाद में कायम किया गया था और इसने 1995 में जनूबी हिंदुस्तान की पहली कोक्लियर इम्प्लांट सर्जरी की थी। डॉक्टर जसविंदर सिंह सोजलजा, सीनियर कंसल्टेंट ENT अपोलो हॉस्पिटल हैदराबाद, डॉक्टर JN रेड्डी, सीनियर कंसल्टेंट एंथोरेजिया अपोलो हॉस्पिटल हैदराबाद, डॉक्टर I श्रीकांत, चीफ ऑडियोलॉजिस्ट अपोलो हॉस्पिटल हैदराबाद इस टीम में शामिल थे और दिगर ने तीनों बच्चों के जरूरी टेस्ट किए और ATIP स्कीम के तहत मुफ्त कोक्लियर इम्प्लांट सर्जरी के लिए दरख्वास्त दी। मंजूरी पर 12 जनवरी 2023 को इन तीनों पर बेक वक्त कोक्लियर इम्प्लांट सर्जरी की गई। तीनों इम्प्लांट सर्जरी कामयाब रही और 15 दिन के अंदर बच्चे सुन और बात भी कर सकेंगे। It is extremely important initiative which Vinay Kumar sir and his team has taken up. ఇది ఏంటంటే ఒక పుట్టినప్పటి నుంచి వినపడకపోతే చెవు అనేది వినపడకపోతే పాప మాట్లాడటం కూడా ప్రాబ్లం అవుతుంది. చెవుడు అనేది ఒకటి, మాట అనేది ఇంకొక ప్రాబ్లము. సో టోటల్గా మెంటల్ డిసెబిలిటీ వచ్చేస్తుంది ఆ చిల్డ్రన్లో. ఈ చిల్డ్రన్ ఇది డయాగ్నోస్ చేసేప్పటికీ టైం పట్టేప్పటికీ ఇర్రివర్సిబుల్ స్టేజ్ వస్తుంది అనమాట. సో తను మాట సరిగ్గా చేయలేరు, ఒక హ్యాండిక్యాప్ అనేది లైఫ్ టైంకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మేజర్ ప్రాబ్లం ఉంది అని గ్రహించి వినయ్ కుమార్ సార్ వాళ్ళ టీం వాళ్ళు ఏం చేశారంటే దే గాట్ ఇన్ టు ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్. అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే ట్రీట్మెంట్ చేయగలమో దీనికి, ఆ ట్రీట్మెంట్ మనకి ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇయర్. అంటే ఆర్టిఫిషియల్ ఇయర్ ఆపరేటర్స్ ఏదైతే ఉందో ఒక సర్జరీ చేసి ఆర్గన్ సిస్టమ్ని ఒకటి లోపల పెడుతున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్ లోపల పెట్టి ఆ చైల్డ్కి ఆ డయాగ్నోసిస్ వినపడే అవకాశం చేస్తున్నారు అనమాట. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో చాలామంది స్టూడెంట్స్, ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద లో సోషో ఎకనామిక్ అనమాట, తక్కువ పేమెంట్ వాళ్ళకి ఇది కాస్ట్లీ, ఇది ఎక్విప్మెంట్ టెక్నాలజీ కాబట్టి కాస్ట్లీ కాబట్టి వాళ్ళు భరించలేరు ఈ కాస్ట్. ఆయన ఏం చేశారు, మళ్ళీ హీ వెంట్ టు NGOs, తర్వాత ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ వాళ్ళు కూడా, రాజశేఖర్ రెడ్డి గారు, హీ అండర్స్టూడ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఆయన కూడా ముందుకు వచ్చి పిల్లలు సఫర్ అవ్వకూడదు, ఇది లో సోషియో ఎకనామిక్లో ప్రాబ్లం ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఆయన ఇది ప్రమోట్ చేయటం వల్ల ఇవాళ మనకి ఎంతోమంది పిల్లలు, వందలాది మంది పిల్లలు ఇవాళ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు వినగలుగుతున్నారు, ఒక నార్మల్ స్ట్రీమ్కి వస్తున్నారు అనమాట. ఈ ప్రాబ్లం ఇంకా సిస్టంలో చాలా ఉన్నది. ఐ థింక్ మీడియా వాళ్ళు ఇది అవేర్నెస్ ముందుకు తీసుకెళ్ళాలి. యూ నీడ్ టు టెల్ దెమ్. ఎందుకంటే అర్లీ ట్రీట్మెంట్ అంటే ఈవెన్ యాక్చువల్లీ చైల్డ్ పుట్టినప్పుడే ఇయర్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఇయర్ టెస్టింగ్ చేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ యూ ఐడెంటిఫై అర్లీ ద ట్రీట్మెంట్ అండ్ ద అవుట్కమ్ విల్ బి వెరీ వెరీ బెటర్. సో అది మనం చేయాల్సింది. ఎక్కువ డబ్బులు అవుతాయి, మనం భరించలేవనే పరిస్థితి కూడా లేదు. ఫార్చునేట్లీ గవర్నమెంట్, NGOs and professor doctors like VC Vinay Kumar sir is ready to take up this at a very low cost and do this thing. And I thank Vinay Kumar sir, Ram Babu, Jaswinder and Shrikant, the audiologist, doing a wonderful team. And ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముగ్గురు నలుగురు, బట్ ఈ వెనకాల ఒక 30, 40, 50 మంది ఉంటారు. అండ్ మొన్న లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్